అందరికీ నమస్కారం అండి. ఈ 2024లో రాఖీ పౌర్ణమి ఏ రోజు వచ్చింది? భద్ర సమయంలో మనం రాఖీ ఎందుకు కట్టకూడదు? భద్ర సమయం అంటే ఏమిటి? రాఖీ కట్టడానికి మంచి సమయం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయండి. తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఆగస్టు 19వ తారీఖు సోమవారం రోజు రక్షాబంధన్ని జరుపుకుంటాము. మనకి ఆగస్టు 19 సోమవారం పౌర్ణమి తిథి అనేది తెల్లవారుజామున 3 గంటలకి ప్రారంభమవుతుంది. అంటే బ్రహ్మ ముహూర్తం నుంచి ప్రారంభమయ్యి రాత్రి 11:55 వరకు ఉంటుందని పండితులు తెలియచేస్తున్నారు. ఈ పౌర్ణమి తిథి అనేది ప్రారంభంతోనే మనకి భద్రకాలం అనేది ప్రారంభమవుతుంది. భద్రకాల సమయం వచ్చేసరికి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 3:05 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. అందుకోసం ఈ భద్ర సమయం అనేది ముగిసిన తర్వాత మాత్రమే మనం రాఖీ అనేది కట్టాలి. అసలు భద్ర సమయంలో రాఖీ అనేది ఎందుకు కట్టకూడదో ముందుగా తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం చూసుకుంటే భద్ర సమయంలోనే శూర్పణఖ తన అన్న అయిన రావణుడికి రాఖీ అనేది కడుతుంది. అందువల్ల రావణాసుడి వంశం అనేది అంతమవుతుంది. అందుకే భద్ర సమయంలో రాఖీ కట్టడం అనేది మంచిది కాదని మనకి పురాణాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాదండి, ఈ సమయంలో శివుడు ఉగ్రరూపుడై తాండవం చేస్తూ ఉంటాడని, ఈ సమయంలో చేసే ఏ శుభకార్యమైనా కూడా చెడు ఫలితాలను ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాము. అంతేకాకుండా బ్రహ్మదేవుడు ఈ భద్రకి ఒక సమయాన్ని అనేది నిర్దేశించాడు. ఆ సమయాన్నే మనము భద్రకాల సమయం అంటాము. ఇది చాలా అశుభమైనదిగా మనం పరిగణిస్తూ ఉంటాము. అందుకోసం భద్ర సమయంలో ఎవ్వరూ కూడా రాఖీ అనేది కట్టకూడదు. రాఖీ కట్టడానికి మంచి సమయం వచ్చేసరికి మధ్యాహ్నం 1:33 నుండి రాత్రి 10 గంటల వరకు రాఖీ అనేది కట్టవచ్చు. ఒకవేళ ఈ సమయంలో మనకి రాఖీ కట్టడం కుదరకపోతే పౌర్ణమి గడియలు వెళ్ళిపోయేలోపు, అంటే రాత్రి 11:55 మనం రాఖీ అనేది కట్టుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.